ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలాడుతుందని విమర్శించారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయంటూ విమర్శించారు ఆయన. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అరెస్టులు చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు రామచంద్రరావు. ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ నాయకుడిని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు, మరి రెండోసారి ఇంకో నాయకుని పిలుస్తారు, అప్పుడున్న ముఖ్యమంత్రి తనయుడిని. ఇద్దరిని 7 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళు అంటాము, వీళ్ళు విచారించడం చాలా విషయాలు తెలిసాయని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము. ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతోని దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ నాయకుడిని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు, మరి రెండోసారి ఇంకో నాయకుని పిలుస్తారు, అప్పుడున్న ముఖ్యమంత్రి తనయుడిని. ఇద్దరిని 7 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళు అంటాము, వీళ్ళు విచారించడం చాలా విషయాలు తెలిసాయని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము. ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతోని దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.